నువ్వు ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈరోజు మనం మన బాలయ్య బాబు మీమ్స్ మీద రియాక్ట్ కాబోతున్నాం. ఎందుకంటే బాలయ్య బాబుకి ఒక క్యూట్ సైడ్, ఒక పూకీ సైడ్ ఉంది. అవి మీద రియాక్ట్ అవుదాం ఇవాళ మనం. మీమ్స్ మీద కాదు సాయి, మీమ్స్ కి రియాక్ట్ కాబోతున్నాం. మీమ్స్ మీద అంటే మీద కూర్చొని కదా రియాక్ట్ అవుతుంది. కింద కూర్చుందాం, సైడ్ కూర్చుందాం, ఏదో ఒకటి రియాక్ట్ అవుదాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఎస్, నీకు నచ్చినవి నాకు తెలుసు, చెప్తా. అఖండ తాండవ మూవీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ ఎదురు చూస్తున్న ఒక మూవీ December 5th రిలీజ్ అవుతుంది. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నావు. నాకు తెలుసు. మిల్లీ సెకండ్ రా, నిజంగా రా. మెన్ హ్యావ్ ఓన్లీ 2 moods అన్నారు. నిజంగా అప్పుడే డిప్రెషన్ లో ఉంటా. మేము చూసి నవ్వుతా. బాలయ్య బాబు కూడా ఫ్లాష్ మ్యాన్ లాగా కామున్నారు రే అని అన్నాడు. ఆమె ఇట్లా చూడంగానే మాట్లాడుకుంటాను ఒక్క సెకండ్. నిజంగా పుక్కేరా మన బాలయ్య. అంటే ఈ ఇంటర్వ్యూల వల్ల బాలయ్య అంటే తెలియని షేడ్ బాలయ్య అదర్ సైడ్ ఆఫ్ బాలయ్య బాబు. చాలా మంది సెలబ్రిటీస్ చెప్తుంటారు Funny side. మన బాలయ్య అందరు సినిమాలో చూసినట్టు కాదు, బయట చాలా చిన్నపిల్లలా ఉంటాడని. ఇదే ప్రూఫ్. Boypati ji said, anything happens is we started the film before Sindoor. What has happened, right? So it's all cosmic energy. I believe in that. Anything happens, first it happens with something which has to be happen in the future. Cosmic energy was. Oh, that's what happened. So that we met, and then we have worked together. In this film we are together, and very talented, and కాస్మిక్ ఎనర్జీ విచ్ హ్యాపెండ్, విచ్ హ్యాస్ టు బి హ్యాపెండ్. నాకు అర్థం కాలేదు సార్. కాస్మిక్ ఎనర్జీ నుంచి పక్కనున్న హీరోయిన్ కి ఇట్లా యూటర్న్ కొట్టిండ్రా బాలయ్య. అబ్బా గ్రేట్ రా బాలయ్య. బాలయ్య గురించి ఏమనుకుంటున్నారా? మినిమం ఉంటుంది మా బాలయ్య తోటి. very pretty looking, and beautiful, and she's very vibrant, vocacious, sparkingly, sparingly, very cool. కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు, మా బాలయ్య బాబు ఎప్పుడైనా సరే ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్ కానీ ఏడవైనా కంపల్సరీ ఆడ హీరోయిన్ ఏదో మాట అని వస్తాడు రా, అంటే అప్రిషియేట్ చేసి ఇట్లా లేపి వస్తాడు. అప్రిషియేట్ అనే చేస్తాడు, చూస్తానని వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్లీ. ఒకసారి ఇట్లనే పూజ యాక్డెంట్ పొగుడుతారు కదా. हर खली मस्ते खाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है, तू न डाली मैं फिदा नजरिया, वरना शबनम शराब हो जाती है. సేమ్ ఒక పిల్లకి అదే మెసేజ్ పెట్టిన, అయిపోయింది, ఫ్లాట్ అయిపోయింది. हमने एक्चुअली ये हुआ ना सर, ट्रायल गांव में ये हुआ ना सर, इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी काशन किया. ఈ మధ్య కొత్తగా యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వస్తుర్రు కటింగ్ షాప్లకి. ఇట్లనే ఆల్రెడీ हमने बोला ना, కాషన్ కియా. కాషన్ కియా ఏంటంటే మనం ఒకటి చెప్తాం ఆ బీహార్ కి, అని నచ్చినట్టు చేసేస్తారు లాస్ట్ కి. జావేద్ అవి ఫస్ట్ టైం అయినప్పుడు ఆడ మనోడు లేకుండే, వేరే వాళ్ళు ఉండే. ఆ కైసే కర్నా బై కట్ అంటే నాకు అప్పుడు హిందీ రాదు సరిగా. ఐసా 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 కరో, ఏ కరో, అచ్చా దిక్నా, ఇవేమో చెప్పినా. నేను కూడా నేనేం చెప్పినా వాడు ఏం కటింగ్ చేసినా లాస్ట్ మాత్రం మంచిగా వేసేటప్పుడు. ఆల్రెడీ కాషన్ కియారా అని అన్నావా లాస్ట్ కి? ఇదైతే రియల్ రా, ఇది మస్తు రియల్. ఇది నాకు అయ్యింది కూడా. ఎందుకు వచ్చింది బాలయ్య బాబు? అరే హీరోయిన్స్ క్యూట్ కాదురా, మా బాలయ్య బాబు రా క్యూట్. చూడు అగో, బాలయ్య నెవర్ డిసప్పాయింట్స్ రా. అసలు ఎలా చేయాలనిపించింది రా బాలయ్య అట్లా.
అంటే ఆయనకి ఏది అనిపిస్తే అది చేసేస్తాడు. ఇన్నర్ చైల్డ్ రా బాలయ్య బాబులో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటాడు. మన మోహన్ లాల్ కూడా అంటాడు చూడు. అంటారు ఇది సింహం, అది పులి. మన్యం పులే. ఎస్. విడామోడి పడామాడి నిలావ మీరి వినావ సూడి పరారి పోల పిత్తేరి వాడి కొడావి కూడి కొడావి. అక్కడెలా పెట్టావరా? ఫస్ట్ మేము నాకు కూడా అర్థం కాలే. సో కమెంట్స్ లో పోయి చూస్తుంటే ఒకటి బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రో అక్కడ చూడండి బ్రో, దాసరి నారాయణ గారు బాంబు వేసినట్టున్నా, అందుకనే బాలయ్య ఇట్లా తిరిగి వేసిండట. అబ్బా ఇది ఎక్కడ మాస్ బ్రేక్ డౌన్ రా అనుకున్నాను నేను ఆ రోజు. ఒకడు కామెంట్ చూడు, దీనమ్మ గట్టిగా పిత్తారా రోడ్డు మీద సడన్ గా చూసినట్ట. అంటే ఆ వర్డ్ ఇంటే గుర్తొస్తుందా? బాలయ్య బాబు రియాక్షన్ మస్తు ఇస్తారు రా బయట. మాట December 5th రిలీజ్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళాడంట. డైరెక్షన్. అరే ఇదైతే నిజంగా మస్తు అన్నారు అసలు. అరే కంటిన్యూ అని బాలే చెప్పారు. కామెంట్ ఐ షో స్పీడ్ కాదంట, బాలా షో స్పీడ్ అంట. ఫ్లాష్ మ్యాన్ కాదు బాలయ్య మ్యాన్. ఫ్లాష్ ఓల్డ్ మ్యాన్ అంట. ఎవరు రాడు? యంగ్ మ్యాన్ రా రే. బయటికి చూనికి ఓల్డ్ రా, కానీ మనసు లోపల నుంచి ప్యూర్ ఓల్డ్ రా. గోల్డ్ యంగ్. కానీ ఈ 50 Shades of Grey 50 Shades of ఏమో ఉంటుంది చూడు సినిమా. 50 Shades of Grey మాకు అవన్నీ తెలియదు. మాకు ఓన్లీ 50 Shades of బాలయ్య తెలుసు. అదే 50 Shades of బాలయ్య అంది ఇవ్వాలి ఒకటి. My report card in school days. My report card. In school days. दुख भय हानि का तो तन्या सर्वोपकार करना सदा चित्ता. बोल रहा हूँ मैं. बाहर आ. आके आजा देख लेंगे. लोगों से अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार के भगाएंगे तुम्हें. చూసినావా హిందీ అది. ఇంగ్లీష్ యాక్చువల్ గా ఆడ మార్క్స్ తప్పేసిండు. 42 కాదు ఆడ రావాల్సింది, పాస్ మార్క్ రావాలి. 38 అంతేరా. 42 కొంతమంది 40 ఉంటది కరెక్ట్. దీని పాస్ మార్క్ 40యా? ఇదే స్కూల్ కదరా. 36 35. 40 మాకు 40 పాస్. ఏ స్కూల్ అయినారా నువ్వు? పూకి స్కూల్ అయినావారా? మీకు పాస్ మార్క్స్ పెంచిర్రా. Plus and minus is always bad. Plus and plus is minus and minus is plus. Light మ్యాథ్స్ అయితే కరెక్ట్ రా. చూద్దాం సైన్స్ ఎట్లుంటుంది చూద్దాం. కూడా వేగంగా వెళ్ళగలిగితే మనం బ్యాక్ టు ద ఫ్యూచర్ లోకి వెళ్ళిపోవచ్చు, మన గతంలోకి వెళ్ళొచ్చు. ఇది సైన్స్, వాట్ సైన్స్ సేస్. నువ్వు ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. బయాలజీ 369 కాదు 3600. ఇదేదో నా రిపోర్ట్ కార్డ్ లాగానే ఉందిరా ఇది. సాయిస్ మార్క్స్ ఇన్ బయాలజీ 100k/100. బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. ఎందుకన్నా అంటే మ్యూజికల్ గా మాకేదో చేతిలో రెండు ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి. ముందు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా మస్తు అదైందా అని, ఏం కొట్టాలనుకుంటున్నాను. తీసి కొట్టాలనిపిస్తుందంట. నేనేమో క్లాప్స్ కొట్టాలేమో అది అట్లా చెప్తాడేమో అనుకున్నా. అంటే బాలేబాబు బోలేపాటి ఇంకా మన బండోడు వీళ్ళ కాంబినేషన్ తెలుసుగా, ఇండస్ట్రీని కొడుతుంది. నందమూరి తమన్. ఎస్, వాళ్ళ కాంబినేషన్ చూడంగానే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది. ఇండస్ట్రీ హిట్ రా, ఇండస్ట్రీ హిట్. అంటే సినిమా పేపర్లు ఇట్లా పేపర్లు కొట్టాలనిపిస్తుంది. నేను నిజంగా రా
నిజంగా ఏదైనా సాడ్ ఉన్నప్పుడు బాలేబాబు సాంగ్స్ అని కొడతారు యూట్యూబ్ లో, ఫస్ట్ ఈ పాటనే వస్తుందిరా. వెన్ ఐ ఇన్ డిప్రెషన్ ఓపెన్ ఇన్స్టా సీ దిస్ రీల్ మై డిప్రెషన్ ఇస్ గాన్. కానీ నేను యూట్యూబ్ లో ఓపెన్ చేస్తాను పాట. కానీ నువ్వు ఓపెన్ చేసి ఇన్కాగ్నిటో ట్యాబ్ గా సాయి డిప్రెషన్ ఉన్నప్పుడు నేను అది చేయరా, నేను ఇదే చేస్తా, నువ్వు చేసుకోవాలి, నా మీద చేయకు. చలాకి చూపులతో చూపులతో వేసావే, శరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జర్కులతో నా మతి పోగొట్టావే, బెనామీ హక్కులతో నీ తదగట్టేస్తాలే. ఓ మకడా 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 రే మకడా మకడా. అరే ఈ సాంగ్ ఏం లేదు అసలు. మక్కడా 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 ఏ సినిమాలో అయితే ఏందరా భయ్, బాలయ్య సినిమాలో ఉంటది అది ఎట్లయినా. బాలయ్య వాడిందంటే చాట్ బస్టరే అది. ఏ సింగర్ కమెంట్ చూడు, టాలెంట్ 0%, కాన్ఫిడెన్స్ 100%. అజ్జాలరా భయ్, మరి టాలెంట్ ఎందుకు, కాన్ఫిడెన్స్ ఉండాలి ఏం చేసినా కూడా. స్పీకర్లు కూడా అవసరం లేదురా బాలయ్య వాడితే. కమెంట్ చూడు, సాంగ్ ని నేను అలారం గా పెట్టుకున్నా, బట్ ఇక్కడ అలారం కొట్టేస్తుందని రోజు ఫాస్ట్ గా లేస్తున్నా అంటే ఇది ఎక్కడ మోటివేషన్ రా. మరి బాలయ్య బాబుతో క్రేజీ అసలు. ఆయన మా బాలయ్య బాబుకు అవురా ఎవరికి ఉండదురా. అవురా అవురా కాదురా. అరే మా బాలయ్య బాబు లాగా భయ్, మేము ఇట్లా మాట్లాడతాం. ఓకే ఓకే అవురా అవురా. ఇది అక్షయ్ గాడు, నిజంగా అక్షయ్ గాడు. ఇది జిమ్ లో అమ్మాయి నిన్నే చూస్తుంది, స్టైల్ గా వాడుతున్నాడు. వచ్చాడు బాలయ్య, ఏ బాలయ్య స్టైల్ గా వాడుతున్నాడు అక్షయ్ గాడు. అక్కడ బాలయ్య, ఇక్కడ కాలయ్య. బాలయ్య థింగ్స్ అట్లా ఉంటాయి రా భయ్, ఏది రొటీన్ గా ఏడు, డిఫరెంట్ ఉండాలి కొంచెం ఏదైనా. ఎవడేమనుకుంటాడో ఆలోచించాడు రా, తనకు నచ్చినట్టు ఉంటాడు. డ్రైవింగ్ రాదు, ప్రో డ్రైవర్ అసలు గానే కాడు. సో సాయి గంక వాడు సాయి గడ్ బాలయ్య తీసేయండి, ఎలిమినేటెడ్. ఓకే రా భయ్, నేను కాదు. మళ్ళీ బట్టి విక్రమార్క గారికి క్రేజీ ఉంటుంది నిమ్మకాయ అది. ఇవన్నీ గుణగణాలు ఇవి ఎవరికి తెలుసా మా గ్యాంగ్ లో? రెడ్డి గారికి, రోడ్ డ్రైవర్. మెమరీ అప్పుడప్పుడు మర్చిపోతుంది. ఊకీ రెడ్డి, మళ్ళా గుడ్ లుక్స్ రెడ్డి, ఇంకా ఇంకేముందేరా ఫుడ్డీ. ఫుడ్డీ కూడా అప్పుడప్పుడు, అంటే యాంగర్ ఇష్యూస్ అయితే అబ్బో చాలా ఉన్నాయి. ఫుడ్డీ కూడా స్పెసిఫిక్ ప్లేస్ లోనే తింటాడు మళ్ళా. ఏమరా చూడరా రే అక్షయ్, నువ్వేరా రే అక్షయ్ గాడే. ఇది బాయ్ బెస్ట్ బిఫోర్ హర్. నాకు తిరిగి సంబంధం లేదురా. రమ్మా ఇది సాయి గాడు రా, ఇది పాపం రా, బాలేదు ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పెడతారు. అది నువ్వేరా రే, నాకు సంబంధం లేదు. అది సాయి గాడే. ఇంకో కూడా చెప్పిన బాలయ్య బాబుది ఒక దగ్గర ఎక్స్ప్రెషన్ ఇంకో దగ్గర పెడతా అని చెప్పి, మా సాయి కూడా 18 లో ఒక దగ్గర ఉన్నది ఇంకో దగ్గర పెడతాడు చూసినావా, అట్లనే సేమ్. ఎవడో ఎయిటర్ సాయి గారు లానే అందరికి తెలుసు. కమెంట్ చేయండి చెప్తారు మన వాళ్ళు ఎవరు అదని చెప్పి. చేయగలుగుతానంటే ఒకటైతే ఒకదానికి నత్తుకుంటున్నా నేను. మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో అమ్మో నన్ను మోసం చేయలేదు మీరని.
నన్నే అంటు పెట్టుకున్నారని. సరే ఇక పోతే ఇంకెవరు పోతే అందరం బాగుంటాం. అసలు ఎంత సైలెంట్ గా వేసి చూసిన అసలు ఏదో చెప్దామని వస్తాడు రా బాలయ్య, ఏదో ఫ్లోలో ఏదో చెప్తాడు మర్చిపోతాడు అట్లుంటది. కానీ మళ్ళీ దాన్ని కామెడీ చేసేస్తాడు. టాలెంటెడ్ రా మన బాలయ్య బాబు. ఇంకా పోతే ఎవరు పోతే బాలయ్య బాలయ్య బాబు మర్చిపోయి చెప్పినా అది ఒక అనిమిత్యం అయిపోతుంది డైలాగ్. నాకుందా ఇండివిజువల్ గా నా కాపుతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడని తిడతాను ఎవడని పొగుడుతారు. ఇష్టం చెడ్డోడు పొగుడుతారు, మంచోడు తిడతా. ఎవడు అంటాడు మంచిగా పొగుడుతా. కరెక్టే కదరా. చెడ్డోని పొగుడుతా మంచోని తిడతా అన్నాడు. అరే బాలయ్య బాబు అంతే. అది అంటే ఆయన ఒపీనియన్, అది మనం కూడా అట్లనే ఉండాలి. మనకు నచ్చింది మనం అనేయాలి అంతే. అది నేను తప్పుగా విన్నాయేమో అనుకున్నా. లేదు మళ్ళీ నువ్వు కావాలంటే చెడ్డోడు పొగుడుతారు, మంచోడు తిడతా. అది నా ఇష్టం. మంచోని తిడతా ఇంత ఓపెన్ గా ఎవరని చెప్తారా? అది కూడా చెడ్డోని పొగిడి మంచోని తిడతాడంట. నాకు తెలిసి మన కామెంట్స్ లో అందుకే తిడుతున్నట్టున్నారా. అంటే ఇప్పుడు మనం మంచోళ్ళ బాలయ్య బాబుని ఇన్స్పిరేషన్ తీసుకొని. ఓహో, అయితే మనం మంచోళ్ళం కాబట్టి తిడుతురు. అయితే మనకు మనంలో నువ్వు లేవు. నువ్వు ఉండవురా. సాయి అని పొగుడుతాడా? ఇది అసలైన పూగి బాలయ్య. తొందరగా అటెండెన్స్ వేయరా ఉంగా ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, బ్రేక్, థర్డ్ అవర్. చెప్తావు రాంగా. ఇది మ్యాథ్స్ సార్ పీరియడ్ యాక్చువల్ గా. సోషల్ పీరియడ్ మ్యాథ్స్ సార్. సెకండ్ అయితే ఏంది మన ఇంగ్లీష్ టీచర్ది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ పీరియడ్. ఇది సైన్స్ టీచర్. బయాలజీ టీచర్ తిన్నాక అయిపోయింది. సోషల్ ఇది నిద్ర వస్తుంది. ఇష్టవారు అనవసరంగా జాయిన్ అయినా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. సో మీకు బాలయ్య బెస్ట్ సీన్ ఏదనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. కామెంట్ సెక్షన్ లో జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. ఎస్, మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో నలుగురు నవ్విద్దాం అంతే.